హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటో తెలుసా, ఈ చిట్టి వడియాలతో పులుసు కూర చేసుకుంటాం కానీ లేదంటే వేయించుకొని తింటాం కానీ పులుసు అనేది మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. ఆ వడియాలు వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకుని అంటే కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుని అందులో జీలకర్ర, ఆవాలు, చాలామంది పచ్చెనపప్పు, మినపప్పు కూడా వేస్తారు. నేను వేయలేదు. పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు చిన్నగా పీసెస్లా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుని పసుపు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదిగో వడియాలు వేయించి పెట్టుకున్నాం కదా, చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఆ చింతపండు నీళ్లు గుజ్జులాగా చేసుకొని ఇగో ఇందులో పులుసులో పోసేసుకోవటమే. ఇది బాగా మరిగి మరిగి పొంగులాగా రావాలండి. ఆ పొంగు వచ్చిన దాంట్లో ఇలా వడియాలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుని లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కారము, బెల్లం ముక్క వేసుకుంటే ఎమ్మీ టేస్ట్. అది ఆ పూట కంటే అంటే పొద్దున్న చేసుకుంటే రాత్రికి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వడియాలు, ఉల్లిపాయలు నాన్న ఉంటాయి కదా, భలే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, గ్యారంటీ నచ్చుతుంది మీకు కూడా.